అండి, వెల్కమ్ టు లిల్లీస్ కిచెన్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి పాలతో చేసుకునే కొబ్బరి అన్నం. చేసేద్దామా కొబ్బరి అన్నం? దానికి కావాల్సిన పదార్థాలు: చెక్క, లవంగాలు 4, మరాఠీ మొగ్గ 2, బిర్యానీ ఆకులు 4, యాలక్కాయలు 2, షాజీరా. ముక్కలుగా కోసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 పచ్చిమిర్చి. ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని 5 స్పూన్లు నెయ్యి వేసుకొని దానిలో ఈ బిర్యానీ దినుసులు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకుని 2 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. 4 గ్లాసులు బియ్యానికి 2 కొబ్బరికాయలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఎక్కువ మసాలాలతో పని లేకుండా ఈ కొబ్బరి అన్నం ఈజీగా చేసేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక 5 మినిట్స్ పాటు బాగా వేగనివ్వండి. దానిలోకి గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసి బాగా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి. దానిలోకి 2 స్పూన్ల గరం మసాలా వేసుకుని బాగా కలుపుకున్నాక మరి కాసేపు వేగనివ్వండి. దీనిలోకి కడిగి పెట్టుకున్న కేజీ రైస్ వేసుకోండి, అంటే 4 గ్లాసుల బియ్యం వేసుకుని బాగా కలుపుకోండి. తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు తయారు చేసుకోండి. ఈ కొబ్బరి పాలను తరువాత స్ట్రైనర్లో వడకట్టుకోండి. మీకు కొబ్బరి పాలు సరిపోకపోతే దానిలోనే వాటర్ వేసుకుని మరింత కొబ్బరి పాలు తీసుకోవచ్చు. 1 గ్లాసు రైస్కి 1.5 కొబ్బరి పాలు పోసుకోండి. కొబ్బరి పాలని ఈ రైస్లో పోసిన తరువాత మీకు సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. కొబ్బరి పాలతో తయారు చేయడం వల్ల ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వండి. చల్లారిన తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీర చల్లుకొని దించుకోండి. ఇలా తయారైన కొబ్బరి అన్నం చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్, డిన్నర్, టిఫిన్స్ గా కూడా పనికి వస్తుంది ఈ కొబ్బరి అన్నం. ఎక్కువ స్పైసీస్ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.